మా అందరు అడుగులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తూ పేపర్ల కోసం పబ్లిసిటీ కోసం దాంట్లో జాగ కోసం ఇట్లాంటి మాటల్ని ఇట్లాంటి బురదల్ని ఎవరి మీద జల్లొద్దని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు టీఆర్ఎస్ బలహీనపడాలి, టీఆర్ఎస్ నాశనం కావాలని ఎవరు కోరుకుంటారో నాకంటే ఎక్కువ మీకే తెలుసండి. వాళ్ళే మాట్లాడిస్తారు. ఇప్పుడు మీ నాన్నకు నువ్వు లెటర్ రాసినావు, తండ్రి కూతుళ్ళ సంబంధం అది, తండ్రి కూతుళ్ళ పంచాయతీ. గతంలో రాసిన లెటర్లు బయటికి రాలేదు. ఇప్పుడు మీ నాన్నగారి పక్కన ఎవరుంటున్నారో నాకంటే ఎక్కువ నీకే తెలుసు. పోయి మీ నాన్నకి చెప్పు, ఇక పలానోడు లీక్ చేసినాడు, వాని పేరు పలానా, వాని బయటికి పంపించని చెప్పు. కోవర్ట్ ఏందని ఇదేమన్నా నక్సల్ సామ్రాజ్యమా? కోవర్ట్ లేదు. వినడానికి సొంపు ఉంటాయని, మాట్లాడితే ఎతి ప్రాసలకు కలిసి వస్తాయని ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీ ఇంట్లో కోవర్ట్లు ఉన్నారా? మీ నాన్న పక్కన కోవర్ట్లు ఉన్నారా? ఏం చెప్పి తెలుసుకున్నావు? మీ నాన్న పక్కన కోవర్ట్లు ఉంటే ఏం చేస్తున్నావు? మరి బిడ్డ మీ నాన్నని కాపాడుకోవాలి కదా. ఆ కోర్టుల పేర్లేదో మీ నాన్నకి బయటికి పంపించాలి కదా. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడినో నేను వినలేదన్నా. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు 2001లో 18 నుంచి 35 ఏళ్ల దాకా ఉన్న వాళ్ళు ఎట్లయితే టీఆర్ఎస్ వెనకాల పోలరైజ్ అయినరో, ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం గ్రామానికి బాకిందన్న ప్రతి పల్లెటూరులో 18 నుంచి 35 ఏళ్ల దాకా ఉన్నటువంటి ప్రతి యూత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు. మా వెనకాల పోలరైజ్ అవుతున్నారు. కాబట్టి టీఆర్ఎస్ వెనకాల ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయనే బాధతో, ఆవేదనతో దీన్ని కన్ఫ్యూజన్ చేసి ఊర్లలో ఉన్నటువంటి ప్రజల్ని మధ్య పెడితేందుకు కవితమ్మ చేస్తున్నటువంటి ప్రయత్నం. నేను వినలేదన్నా. మా ఎమ్మెల్యేలో ఎవరు మాట్లాడిందో వినలేదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మా రాష్ట్ర పార్టీ పెద్దలు, అధ్యక్షులు, ఆల్ ఇండియా అధ్యక్షులు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తారు. కవిత కొత్త పార్టీ పెడుతున్నది నాకున్న సమాచారం. నేను ఆ రోజు కూడా మీలాంటి మీడియా మిత్రులు అడిగితే చెప్పింది ఏంటంటే, ఆమె నో పాయింట్ ఆఫ్ రిటర్న్ దాకా వెళ్ళిపోయింది, ఇంకా అతికేది లేదా సంసారం, కాబట్టి విడిపోతుంది. విడిపోయిన తర్వాత పార్టీ పెడుతుంది. ఇది ఒక రాజకీయాలలో నాకున్న 20 ఏళ్ళ 23 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. 2001 నుంచి ఆ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తున్నటువంటి వ్యక్తిగా, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2019లో పార్టీ పెట్టించిన విషయం మీకు మాకు అందరికీ తెలుసు. కాబట్టి పార్టీలు ఎవరు పెట్టిస్తారు, పైసలు ఎవరు ఇస్తారు, ఎవరికి అవసరం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. వాళ్ళేంది నీళ్ళేమీ తెలుస్తుంది. నానోటికి వెళ్ళేది కదా. నువ్వు చిట్చాటి కాదు, ఐఎమ్ స్పీకింగ్ ఓపెన్లీ. అన్న ఊర్లో నోట్ సామెత ఉంటుంది, ఆడలేక మధ్యలో ఓడిందని, నీకు క్యాండిడేట్లు లేక, నీకు పెట్టే దమ్ము లేక, పోటీ చేసే ధైర్యం లేక ఇట్లా మాట్లాడుతుంటారన్న. ఎంపీ ఎలక్షన్లలో కూడా పొత్తులు పెట్టుకున్నారు, పరోక్షంగా సహకరించారు. ఇవన్నీ తప్పుడు మాటలు అన్న. ప్రజలని అమాయకులుగా భావించి ఓటేసేటువంటి ప్రజల్ని తక్కువ చేసేటువంటి మాటలు ఎవరు మాట్లాడొద్దన్న. అది చాలా తప్పు, దురదృష్టకరం. అది అన్నిట్లలో పోటీ చేసారు వాళ్ళు. ఎంపీ ఎలక్షన్లలో అన్నిట్లలో పోటీ చేశారు. మామూలుగా 100 కోట్లు పెట్టారు. మీకు తెలుసు. ఈ కాంప్రమైజ్ అయిన పాలిటిక్స్ ఎవరు ఉన్నాయి అక్కడ? ఏ కాంప్రమైజ్ అయ్యారు, ఏ సీట్ కాంప్రమైజ్ అయ్యారు చెప్తారు. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు, తప్పుడు మాటలు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన పరిమితులకు లోబడి ఓట్లేస్తేనే భారతీయ జనతా పార్టీ ఎంపీలైనా, కాంగ్రెస్ ఎంపీలైనా, ఇంకొకరైనా గెలుస్తారు. కాబట్టి ఒక పార్టీ ఇంకో పార్టీకి అమ్ముడు పోయింది. ఇట్లాంటి మాటలు దయించి ప్రజాస్వామ్యంలో సరైనది కాదనేది నా భావన. భారతీయ జనతా పార్టీ తన పార్టీలో కోవర్ట్లుంటే గుర్తుపట్టలేనంత అమాయకమైనటువంటి స్థితిలో లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీకి నాయకత్వం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఐబీలు, ఎస్బీలు, ఇంటెలిజెన్స్లు అన్ని కూడా అట్లాంటి తప్పుడు వ్యక్తులు ఎవరైనా మా పార్టీలు ఉంటే 100% సమాచారం ఇస్తాయి. సో టీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళు అని చెప్పి మీరు ఒక వర్గాన్ని ఎత్తి చూపే ప్రయత్నం మీడియా తొందరపడి చేయొద్దని చెప్తా ఉన్నా. కోవర్ట్ పనిచేసిన ఎవరు కూడా బీజేపీలో లేరు, ఉండరు, మనలేరు. వాళ్ళ ఫ్యూచర్ కూడా బీజేపీలో కొనసాగదు. మీరు ఆ కుటుంబాన్ని దగ్గర చూసిన వ్యక్తిగా అది పైసల పంచాయతీ లేకపోతే అధికారం కోసం పంచాయతీ? వారసత్వ పంచాయతీ, పైసల పంచాయతీ,
రేపు మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తే అన్నీ అన్నకేనా నాకేం లేదా అనేది పంచాయతీ. ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో కూడా అదే అయింది. ఏమైందో మీకు తెలుసు. నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడీ. పక్క రాష్ట్రంలో కూడా ఏమైంది? అధికారం కోసం పంచాయతీ, సీట్ల కోసం పంచాయతీ, నోట్ల కోసం పంచాయతీ, ఇంకేముంటుందని అంతకుమించి. అల్టిమేట్ గా బాగా పైసలు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బాగా ముద్దు వచ్చింది. ఆ ముద్దులు వస్తున్నా కూడా పంచాయతీ వచ్చింది. అంతకుమించి ఏమి ఉంటుందన్న. కమ్యూనిస్ట్ ఉద్యోగ నాయకుడు అని చెప్పుకునేటువంటి మావో గారు అనుకుంటే ఒక సందర్భంలో చెప్తారు, ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ లింక్డ్ విత్ ఫైనాన్స్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్తారు. మార్క్స్ చెప్తారు. మార్క్స్ చెప్పినటువంటి మాట, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్తారు. ఈ ఇంతకంటే ఎక్కువ ఏముందన్న? కుల్లం కనబడుతూనే ఉంది. థ్యాంక్ యూ. గొప్పలు చేస్తామని చెప్పి అనేక మంది గొప్పలు చెప్తే పార్లమెంట్లో భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి 0 స్థానాలను ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. అప్పుడే జనం అర్థం చేసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ అనేది చెల్లని రూపాయిగా మారింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే ప్రజలు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి రెండింటికి కలిపి వీఆర్ఎస్ ఇచ్చినారు. మీరు ఫామ్ హౌస్కు పరిమితం అయితే బాగుంటుందని చెప్పినారని చెప్పేసి వాళ్ళని పంపించినారు. తర్వాత ఏదో కొత్త కథలు వెళ్తా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తామన్నారు, విలీనం చేసుకుంటామన్నారు. అట్లా అప్పుడప్పుడు జనాలలో ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ మధ్యకాలం లోపల 2 ఎన్నికలు ఎమ్మెల్సీకి సంబంధించి 3 ఎన్నికలు జరిగినాయి. 2 ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి బాగా పట్టున్నది. బావా బామ్మర్ది చెల్లె నాయన అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు అయినటువంటి కరీంనగర్, నిజామాబాదు, మెదక్ జిల్లాలకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, ఒక టీచర్స్ ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు కరువైనరా లేదా వాళ్ళు ఎందుకు ఆలోచించారో ఏం ఆలోచించారో తెలియదు. కనీసం పోటీ చేసే పరిస్థితులలో టీఆర్ఎస్ లేనటువంటి పరిస్థితి. ఇది గ్రౌండ్ రియాలిటీ. మేము గెలిచినాం కాబట్టి మేము ఏదో అహంకారంతో మాట్లాడతలేం. మేము ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం, ప్రజలకు దగ్గర అవుతా ఉన్నాం. మా పార్టీ పూర్వ స్వరూపం జనసంఘ పుట్టిందే అంత్యోదయ లక్ష్యంగా పుట్టింది. ఆ అంత్యోదయ లక్ష్యంగానే పనిచేస్తున్నాం. ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఎరాడికేషన్ ఆఫ్ పూర్, గరీబుల సేవ చేసేందుకే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. పేదలు, రైతులు, మహిళలు వీళ్ళ కోసం అనుక్షణం తప్పించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరు అడుగుతున్నా రైతన్నల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి భారత కేబినెట్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్లీ రైతన్నలకు అన్నింటి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ విషయం లోపల భారత కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని సుమారు 2.5 లక్షల కోట్లు భారత ప్రభుత్వం మీద భారం పడుతుందని తెలిసి కూడా ఎంఎస్పీని పెంచుతూ రైతన్నల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పైస లేదని, మమ్మల్ని ఎవరు నమ్ముతలేరని, ఢిల్లీకి పోతే చెప్పులు దొంగలుగా మమ్మల్ని చూస్తుర్రని సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులలో మేము నేషనల్ హైవేల పేరిటనో ఇంకో దాని పేరిటనో అనునిత్యం తెలంగాణలో ఒక రకమైనటువంటి